మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక ఆదివారము దేవుని యొక్క వర్తమానం పట్టుకుని మీ మధ్యలోనికి రావటానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకే వందనాలు చెల్లిచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలో మనం ఎదుగుతున్నామో లేదో చాలా చాలా ఇంపార్టెంట్. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. మనమందరము రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. దయచేసి లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాను. ఎంతమంది చదువుకొచ్చారండి? చదువుకొచ్చారా? ఒకళ్ళన్నా చదివారా? నేను చదువుతున్నాను, మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. లేచి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్స్ తెచ్చిన వారు అందరూ తెరవలసిందిగా కోరుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడయ్యుండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోమంటున్నాడండి? వట్టి పాత్రలు అంటే ఎంటీ వెజల్స్ తెచ్చుకోమంటున్నాడు. ఏం వెజల్స్? ఎంటీ వెజల్స్ తెచ్చుకో, ఖాళీ పాత్రలు తెచ్చుకోమంటున్నాడు అనమాట. అది కూడా ఎలా తెచ్చుకోమంటున్నాడు? ఎరువు తెచ్చుకోమంటున్నాడు. ఎరువు అంటే ఏంటి? అప్పు తెచ్చుకోమంటున్నాడు అనమాట. సో బైబిల్కి లో చాలామంది అప్పు చేయటం పాపం కింద ఫీల్ అవుతారు. పాపం ఏమి కాదు, ప్రతి అప్పు నుంచి దేవుడు విడిపిస్తాడు. ఏమేం చెప్పగలరా? ఆమేన్. నేను ఇంకా గట్టిగా చెప్పాలి, నాకు ఎక్కువ అప్పులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని, ఎటు సైడ్ నుంచి మూసుకోమంటున్నాడండి తలుపు? బయట లోపల? లోపల. అందుకని చూసారా, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలండి? లోపల గడిగి పెట్టుకోవాలి, బయట గడిగి పెట్టాలా? లోపల గడిగి పెట్టాలి. ఫోన్ బయట ఉండాలి, మనం లోపల ఉండాలి, గడి ఉండాలి. ఆమేన్. చూడండి, నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవా, నాయన నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా చిన్న మందగా ఇక్కడ కూడుకొని ఉన్నాం ప్రభా. అయ్యా, ఇదిగోనైనా ఆసక్తి కలిగినటువంటి పాత్రలన్నీ ప్రభా ఇక్కడికి వచ్చి ఉన్నాయి తండ్రి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన ఎనికి లేని వాడినటువంటి నన్ను మీరు మీ యొక్క కలువరి శిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన మీరు మాట్లాడితే విందామని వచ్చాము నాయన. అయ్యా, ఇక్కడికి వచ్చింది నాయన, మేము ఉత్తినే రాలేదు ప్రభా, మీ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. అయ్యా, పక్షిరాజు పిల్లలు నాయన తల్లి వచ్చినప్పుడు తండ్రి, అయా నోరు తెరిచినప్పుడు ఆ నోటిలో నాయన ప్రభా పక్షిరాజు ఏ విధంగా అయితే నాయన ప్రభా పెడతారో ప్రభా, ఆ విధంగా మీరు మాకు ఈరోజు మాకు ఆహారము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా, ఈ జీవపు రొట్టెన ప్రభా మీరు మాకు విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను. మేము బ్రతుకులాగా, మేము ధైర్యము పొందులాగా,
మేము జీవించులాగా మేము ముందుకు సాగి వెళ్ళి నీరాక నాయన ప్రభా మేము మారుటకు కృప దయచేయమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని నాయన మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. చదవబడినటువంటి వాక్యంలో ఒక విధవరాలను మనం చూస్తున్నాం, అవునా కదండి? ఎలా అండి? ఒక విధవరాలను చూస్తున్నాం. అయితే ఆ విధవరాలు యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, భర్త లేడు, 2 కుమారులు ఉన్నారు, అవునా కదా? సో ఇలాంటి పరిస్థితిలో ఉంటే అక్కడ అసలు అలాంటి పరిస్థితి రావటానికి కారణం ఏంటంటే, ఆ దేశంలో కొంత కరువు ఉందండి. ఏముంది? కరువు. ఏముందండి? కరువు ఉందన్నమాట. చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క లేఖనము కొత్త నిబంధనలో ఉండేటువంటి మనకి ఏదో ఒక వర్తమానం తెలియజేస్తుంది. ఏమని చెప్పగలరా? ఏదో ఒక వర్తమానం ఉంటుంది అనమాట. అయితే చూడండి, అక్కడ ఏముందని అంటే ఒక కరువు ఉందన్నమాట. ఆ కుటుంబానికి ఏమొచ్చింది? ఒక కరువు వచ్చింది, ఒక లేమి వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చింది? ఒక ఫెమైన్ వచ్చింది, అవునా కదా? ఏమొచ్చింది వాళ్ళకి? ఒక ఫెమైన్ వచ్చింది, ఒక కరువు వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక లేమి వచ్చింది, ఒక కష్టం వచ్చింది. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇలాంటి పరిస్థితిలో ఏమవుతుంది అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే, అసలు ఆవిడ ముందుకు వెళ్ళే ముందు నిజంగా కొన్ని దినాల్లో ఏం రాబోతుందో తెలుసా? కరువు రాబోతుందండి. ఏమొస్తుంది? ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. అది ఆహారం సంబంధించినటువంటి కరువు కాదు, కానీ వాక్య సంబంధమైనటువంటి కరువు రాబోతుంది. ఆమేన్. కరోనాకు ముందు అలాగే చెప్తే జనాలు చాలామంది ఏమనుకున్నారని అంటే, అలాంటివి ఏముంటాయిలే అనుకున్నారు. వచ్చిందా లేదా చెప్పండి కరోనా? బిఫోర్ కరోనా ఎలా ఉంటుంది అని అంటే, వాక్యానికి కరువు అవుతుంది అని అంటే జనాలు ఏమయ్యారని అంటే, అబ్బాయి అలాగేం లేదని అనుకున్నారు. చర్చిలు మూసేస్తారని అంటే నమ్మలేదు. కానీ నిజంగా ఒకరోజు మూసారా లేదా చెప్పండి? ఒకానొక రోజు ఏమైంది? చర్చెస్ క్లోజ్ అయిపోతుంది. రేపన్న రోజు అతి త్వరలో ఒక పరిస్థితి రాబోతుంది. ఏంటంటే ఒక స్క్వీజ్ రాబోతుంది అనమాట. ఏం రాబోతుందండి? ఒక స్క్వీజ్ అనమాట. అంటే ఒక వెలితి రాబోతుంది, ఒక కొరత రాబోతుంది. ఎలాంటి కొరత అంటే వాక్య సంబంధమైనటువంటి కొరత రాబోతుంది. రాబోతుంది? చూడండి, ఇప్పటికే పరిస్థితులు చాలా రాష్ట్రాల్లో చాలా భయంకరంగా ఉంది, అవునా కదా? క్రైస్తవులని పేరు చెప్తే కొడుతున్నారు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి, అవునా కదా? సో అవన్నీ అవుతున్నాయా లేదా? మరి రేపన్న రోజు ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేమన్నమాట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? యెహోవా మీకు దొరకు కాలంలోనే వెతకండి అని అంటున్నారన్నమాట. చూడండి, కరోనా టైంలో ఏమైందో చెప్పనా? అందరూ మనుషులు భక్తి కలిగి అయిపోయారా లేదా చెప్పండి? సేవకుల దగ్గర నుంచి అందరూ, బాబోయ్ దేవా మేము బతుకుంటే చాలు ప్రభా, ముష్టి ఎత్తుకుని అన్నా ఏదో రకంగా బతికేస్తాం అన్నట్టు దేవుడి దగ్గర బతిమాలేశారు, అవునా కదా? ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇశ్రాయేలులో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటి అని అంటే, ఆ రాజు పేరు ఆహాబు. ఏ పేరండి? ఆహాబు. ఆహాబు రాజు ఏం చేశాడు అని అంటే, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఒకానొక రోజు దేవునితో బాగానే ఉండేవాడు, కానీ తర్వాత ఏమైందనంటే దేవుని దగ్గర నుంచి ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయాడు. అన్యుల ఆచారములు చొప్పున, అన్యుల విగ్రహాల చొప్పున ఆ విధంగా వెళ్ళిపోతున్నాడండి. అర్థమైందండి? సో ఆ విధంగా ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వెంటనే ఏమైందనంటే దేవుడు తన ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడి అక్కడ ఏం జరిగింది అని అంటే అన్యుల చొప్పున, అన్యుల ఆచారముల చొప్పున ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అక్కడ ఏమైంది అని అంటే వెంటనే దేవుడు తన యొక్క ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా చెప్పించేటప్పటికి వెంటనే అతను గోను పట్టు కట్టుకుని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలెడతాడు. దేవుడు అంటాడు, ఏలియా చూసావా ఆహాబు ఎలాగున్నాడో అని అంటాడు. అప్పటి వరకు ఎలా ఉన్నాడు? విచ్చలవిడిగా ఉన్నాడు. కానీ కష్టం వచ్చేటప్పటికి వెంటనే ఏమైంది? దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు కూడా మంచోడే. వెంటనే అతని టైంలో ఆ యొక్క ఉగ్రత రాదని, ఆ తర్వాత వస్తుందని చెప్పుకుంటూ దేవుడు కూడా మనసు మార్చుకున్నాడు. ఈరోజు అదే పరిస్థితిలో అనేక మందిమై మనం ఉన్నామని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే దేవుడు ఒక పరిస్థితి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్పే తీరుతాడండి. ఆమేన్. ఇప్పుడు కూడా దేవుడు ఏమని మాట్లాడుతాడంటే పాత నిబంధనలో జరిగినటువంటి ఒక స్క్వీజ్ మళ్ళీ రాబోతుంది. ఆమేన్ చెప్పగలరా?
కంపల్సరీ రావాలన్నమాట. ఎందుకనంటే బైబిల్లో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము, ఆయనలో మార్పు లేదు. పాత నిబంధనలో ఉన్నదే కొత్త నిబంధనలో జరిగింది, కొత్త నిబంధనలో ఉన్నదే కృపాకాలంలో జరగాలి. ఏమేమి చెప్పగలరా? సో ఇప్పుడు ఏమేమి జరుగుతుందనంటే ఒక స్క్వీజ్ రాబోతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఎలాగుందో అలాంటి స్క్వీజే రాబోతుంది. ఆ స్క్వీజ్లో ఏమవుతుందో తెలుసా? లాస్ట్ టైం అన్ని చర్చిలు మూసేశారు కదా. లాస్ట్ టైం ఎలాంటి చర్చిలు మూసేశారు? అన్ని చర్చెస్ మూసేశారు. కానీ ఈసారి ఏమవుతుందో తెలుసా? ఓన్లీ వర్తమానము కలిగినటువంటి చర్చెస్నే మూసేస్తారు. ఏం మూసేస్తారు? ఓన్లీ వర్తమానం ఉన్నటువంటి చర్చెస్నే మూసేస్తారు. అవునా, అంత గొప్పదా అని అనిపించవచ్చు మీకు, కానీ జరుగుతుంది ఇది. ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఎందుకో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మనము ఈ విషయాన్ని మనం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా గ్రహించవాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలో మొత్తములో ఉన్నటువంటి ఈ వర్తమానము మాత్రమే పోపుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అవునా కదా చెప్పండి? ఈ వర్తమానం తప్ప ఇంకా ఎవరైనా సరే పోపుకు వ్యతిరేకంగా మాట్లాడతారా? మాట్లాడరు. మోడీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు పోపును కలుస్తున్నారు. అవునా కదా? మొన్న ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఫస్ట్ ఫోటో వేసాడా లేదో చెప్పండి. లాస్ట్ మంత్ మోడీ ఒక హిందువు, పోపు ఒక క్రిస్టియన్. వాళ్ళకి సంబంధం ఏంటి? రాబోతుంది, వెయిట్ చేయండి. అదవుతుందండి. సో ఒక పరిస్థితి రాబోతుంది, అదొక ప్రవచనము. మరి మొత్తము ఇలాంటి చర్చెస్ అన్నీ క్లోజ్ చేసేస్తారనమాట. మిగతా చర్చెస్కి ఏం ప్రాబ్లం లేదు. డెనామినేషనల్ చర్చెస్ ఏది క్లోజ్ చేయరు. అమ్మయ్య అవి ఉంటాయి వెళ్ళిపోదాం అనుకుంటారంటే గాడ్ బ్లెస్ యూ. మిగతా ఏ చర్చెస్ క్లోజ్ అవ్వవు. ఓన్లీ ఒక చర్చ్ మాత్రమే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఆ చర్చ్ క్లోజ్ అవుతుంది అని అంటే చాలా జాగ్రత్త గ్రహించండి, పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈరోజు చెప్పేటువంటి వాక్యంలో మీరు గ్రహించగలిగితే చాలా లోతైనటువంటి మర్మాలు ఈరోజు ఉంటాయి. ఎందుకనంటే ఆ వర్తమానము మరి క్లోజ్ అయిపోతే మరి మా పరిస్థితి ఏంటి పాస్టర్ గారు అని అనొచ్చు మీరు. ఏమండి, వర్తమానము క్లోజ్ అయిపోతే మరి మా పరిస్థితి ఏంటి? చెప్పండి ఒకసారి. వర్తమానం క్లోజ్ అయిపోతుంది అనుకోండి, ఈ భూమి అంతానికి సిద్ధంగా ఉందా లేదా చెప్పండి? ఈ భూమి అంతరించిపోవటానికి, క్లోజ్ అవ్వటానికి స్టార్టింగ్ ఉందంటే ఎండింగ్ ఉంటుంది కదండి. ఏమండి, ఇప్పుడు ఒక పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేసాం, ఒక క్లాస్ స్టార్ట్ అయిందంటే దానికి ఎండింగ్ ఉంటుందా? ఒకటి ఫస్ట్ క్లాస్లో అయితే 10 సంవత్సరాలు ఫస్ట్ క్లాసే చదువుతారా? చెప్పండి, ఎండింగ్ ఉంటుంది కదా. మరి భూమి స్టార్ట్ అయిందంటే ఎండింగ్ ఉంటుందా లేదా? సో ఖచ్చితంగా ఉంటుంది. అర్థమవుతుందండి. ఒకటి స్టార్ట్ అయిందంటే దానికి ఖచ్చితంగా ఎండింగ్ ఉంటుంది. అది ఏదైనా సరే భూమి మీద ఒక్క దేవుడికి తప్ప. ఏమని చెప్పగలరా? సో దేవుడు ఆది లేనివాడు, అంతము లేనటువంటి వాడు, నేను ఉన్నవాడను అనువాడనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఒక వర్తమానము క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటి పాస్టర్ గారు అని అంటే, చాలామంది ఏమో చేస్తారో తెలుసా? మిగతా అట్లా జాయిన్ అయిపోతారు ఈజీగా. నేను పాత్రల వర్తమానం చెప్పేటప్పుడు కొంతమందికి చెప్పానా లేదా? కొంతమంది ఈ వర్తమానం చర్చి వదిలేసి బయటికి వెళ్ళిపోతారని అన్నానా లేదా? ఏంటి సిస్టర్ అని అన్నానా లేదా? ఈ వర్తమానం అయ్యే టైంకి కొంతమంది బయటికి వెళ్ళిపోతారని అన్నానా లేదా? 100%. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఒక మెసేజ్ చెప్పాను. ఈ మెసేజ్ చెప్పిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు బయటికి అని అన్నాను, కొంతమంది వెళ్ళిపోయారు బయటికి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి పాస్టర్ గారు? నెక్స్ట్ క్లోజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నేను వాక్యముగా మారాలని అంటున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఏమని అంటున్నాడు దేవుడు? మనము వాక్యముగా మారేంత వరకు దేవుడు దాన్ని ఆపుతానే ఉన్నాడు. నీవు నేను వాక్యంగా మారేంత వరకు దేవుడు దాన్ని ఆపుతున్నాడు అన్నమాట. చాలామంది అనుకుంటారు దేవుని రావట్లేదేంటి దేవుడు ఏం చూపిస్తున్నాడు? దీర్ఘశాంతము చూపిస్తున్నాడటండి. ఏం చేస్తున్నాడు ఆయన? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. దేవుడు వెయిట్ చేస్తున్నాడు, మారతామేమో అని. కానీ ఒకనొక టైంలో ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క పరిస్థితి
క్లియర్గా మనం ఎప్పుడైతే దేవుని వాక్యములా మారామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క పరిస్థితి స్క్వీజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 2 రాజులు తీయండి ఒకసారి, 2 కింగ్స్ 4వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎలీషా ఏమని అంటున్నాడంటే, ఇప్పుడు ఎలీషాకి ఏమైనా చర్చ్ ఉందండి? అండ్ ఎలీషాకి చర్చ్ ఉందా? ఎలీషా ఏ చర్చ్ మెంబరో చెప్పగలరా? చూడండి చాలా జాగ్రత్త. పోనీ ఏలియా ఏ చర్చ్ మెంబరో చెప్పండి. మోషే ఏ చర్చ్ మెంబరో చెప్పండి. ఒక ప్రవక్త భూమి మీద తిరుగుతున్నాడంటే చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. స్క్వీజ్ ఎక్కడో స్టార్ట్ అవుతుందన్నమాట. ఏం స్టార్ట్ అవుతుంది? స్క్వీజ్ స్టార్ట్ అయిందనమాట. అంటే అక్కడ వాక్యము ప్రచురించేటువంటి పరిస్థితులు లేవని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. అక్కడ ఏమీ లేవు, వాక్యాన్ని డైరెక్ట్గా ప్రకటించేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఎలీషా వాక్యము విధముగా, ఎందుకని తెలుసా? ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మ ఏ ఆత్మ? ఏలియా యొక్క ఆత్మ. అంటే ఏలియా యొక్క ఆత్మ ఏముంటుంది? వాక్యము కలిగి ఉంటుంది. కనుక ఆ వాక్యము ఆల్రెడీ భూమి మీద తిరుగుతుంది అనమాట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచవలసిందిగా కోరుతున్నాను. రైట్. సో చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, చర్చి లేదు, కానీ ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. చర్చ్ ఉందండి? చర్చి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ ఏముంది? ప్రవక్త మాత్రమే ఉన్నాడు. సో కనుక మరి అలాంటి పరిస్థితుల్లో ఏమైంది అంటే వాక్యము అతనే వాక్యములా మారిపోయింది. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఏదన్నా చెయ్యాలి అనే ఒక క్వశ్చన్ అడిగేటప్పటికి అతను ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి ఇలా చెయ్యి అలా చెయ్యి అని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. స్పీక్ ద వర్డ్ మినిస్ట్రీ అని అంటారు దాన్ని. ఏ వర్డ్ మినిస్ట్రీ? స్పీక్ ద వర్డ్ అనమాట. నువ్వు వెళ్ళి తలుపులు వేసుకుని మొత్తం అందరి దగ్గర నుంచి ఎరువు తెచ్చుకుంటే ఆ ఆటలో నూనె నింపబడుతుందని అతనికి తెలిసిందనమాట. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు. అర్థమైందండి? అతను ఏం మాట్లాడితే అది జరుగుతుంది అనమాట. రేపన్న రోజు బ్రైడ్ కూడా అదే చేస్తుంది. ఏం మాట్లాడితే అది జరుగుతుంది. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా చర్చస్ ఏముండవు. అప్పటికి నీవు నేను కూడా ఎలా మారిపోయి ఉంటాం? వాక్యములా మారిపోయి ఉంటాం. ఆమేన్. అప్పుడు మనం చెప్తే జరుగుతూ ఉంటాయన్నమాట. నా వల్ల అవుతుందా పాస్టర్ గారు ఇలాంటివన్నీ? చూద్దాం, మన ఆసక్తిని బట్టి ఉంటాయి అవన్నీ. చూడండి, పాత నిబంధన కాలంలో చూస్తే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వాక్యాన్ని తిరస్కరించారో వాళ్ళ దగ్గర నుంచి వాక్యం ఎటు సైడ్ టర్న్ అయిపోయింది? అన్యుల వైపుకి వచ్చింది. అవునా కదండి? ఇశ్రాయేలీలు వాక్యాన్ని వ్యతిరేకిస్తే ఏమైంది? వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అన్యులు వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా చెప్పండి. ఇప్పుడు 100% వ్యతిరేకిస్తున్నారన్నమాట. ఇప్పుడు అన్యులు వాక్యాన్ని వ్యతిరేకిస్తే మళ్ళీ వాక్యం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక స్క్వీజ్ వచ్చిందనమాట. ఏమొచ్చింది? ఒక స్క్వీజ్, ఒక లేమి ఈ కుటుంబానికి వచ్చిందనమాట. సో వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే వెంటనే ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళింది ఆవిడ? ఏ చర్చికి వెళ్ళింది చెప్పండి? వాక్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నాను? యూదుల దగ్గర నుంచి అన్యులకు వచ్చింది. అన్యులు రిజెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది? యూదుల దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోద్ది. అవునా కదా? ఇప్పుడు అలాంటి ఒక స్క్వీజ్ వచ్చింది ఆవిడకి. స్క్వీజ్ వస్తే ఏ చర్చికి వెళ్ళింది చెప్పండి ఆవిడ? ఏండి, ఏ చర్చికి వెళ్ళింది చెప్పండి ఆవిడ? చర్చెస్ లేవు ఆ రోజు. ఏం లేవు. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఆవిడ? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరదామండి. ఆమేన్. అందుకనే ప్రవక్త కావాలి. సజీవంగా ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు భూమి మీద. నేను మరణించినటువంటి వారి గురించి మాట్లాడట్లేదు. సజీవముగా ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు. చాలామంది ఈ మధ్య పెట్టుకుంటున్నారు కదా, ప్రవ, సువ, అపో
అంతా అపోహే, అవి వర్కౌట్ అవ్వో. దేవుడు ప్రతి కాలానికి వాక్యము కలిగినటువంటి ఒక ప్రవక్తను ఉంచుతాడు. ఏమేమి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ప్రతి కాలానికి, అది ఈ తరమైనా వచ్చే తరమైనా ఏ తరమైనా సరే, దేవుడు ఆయన నిబంధన ఏంటంటే ప్రతి కాలానికి ఒక ప్రవక్తను ఉంచాలి. ఆ ప్రవక్త ప్రవచనాలంటే ఏంటంటే తెలుసా, నీకు ఇలా అవుతుంది అలా అవుతుంది, ఆ ప్రవచనాలు కాదు. వాక్యము, ఇగో ప్రభువుకు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడని వాక్యం తీసుకురావాలి. ఏమేన్, ఆ ప్రవక్త రావాలన్నమాట. ఏమేన్. సో ఆ ప్రవక్త ప్రతి కాలానికి ఒకడు. మరి ఇప్పుడు ఉన్నారా పాస్టర్ గారు అంటే ఉన్నారు. ఎక్కడున్నారండి? అమెరికాలో ఉన్నారు. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడున్నారు ఇప్పుడు? అమెరికాలో ఉన్నారు. చాలామంది ఆఫ్రికా అనుకుంటారు. ఆఫ్రికా ప్రవక్తలను నమ్మకండి. ఎందుకు తెలుసా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అభిషక్తుడు అరణ్యములో ఉన్నాడంటే నమ్మొద్దని ఉంది. కాలితో చదువుకోండి. ఎక్కడ? అభిషక్తుడు అరణ్యములో ఉన్నాడంటే, ఆఫ్రికాలో ఉన్నాడంటే నువ్వు నమ్మొద్దు. అభిషక్తుడు లోపల గదిలో ఉన్నాడు అని అంటే నువ్వు నమ్మొద్దు. మరి అభిషక్తుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అమెరికాలో. అమెరికాలో ఎందుకు ఉండాలి పాస్టర్ గారు అని అంటే, పాత నిబంధనలో ఇస్రాయేల్ ఎలాగ క్యాపిటలో, ఇప్పుడు ప్రపంచానికి అంతటికి ఏది క్యాపిటల్ అండి? అమెరికా. సో కనుక ప్రాఫిట్ అక్కడే ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చర్చ్ లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. సో ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందో చెప్పనా, ఇది నా సమస్య అని చెప్తుంది అనమాట. ఇది నా పరిస్థితి, ఆ ప్రాబ్లం చెప్తుంది. అదవుతుందా? అలాగే మేము కూడా మీ యొక్క ట్రైబ్లో ఉండేటువంటి వాళ్ళమే అని చెప్తుంది అనమాట. అవునా కదా? ప్రవక్తల శిష్యుల్లో ఒకళ్ళ యొక్క భార్యనని చెప్తుంది ఇప్పుడు. అవునా కదా? అంతే. ఏ ట్రైబ్లో ఉన్నానని చెప్తుంది? ఓ ప్రవక్త గారు, మీ ట్రైబ్లోనే మేము కూడా ఉన్నామని చెప్తుంది అనమాట. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, నా 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారుల్ని దాసులుగా తీసుకెళ్ళిపోవటానికి అప్పులు వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? స్క్వీజ్ని క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అప్పుల వాళ్ళు వచ్చి మనతో మాట్లాడితే మనకి ఎలా ఉంటుందండి? టెన్షన్గా ఉంటుంది, భయంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఏం జరుగుతుందనే టెన్షన్. అలాంటి స్క్వీజ్ ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరైతే స్క్వీజ్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు తీసుకొస్తున్నారటండి. ఎవరి మీదకి తీసుకొచ్చారు? ఈ యొక్క స్త్రీ మీదకి తీసుకొచ్చారన్నమాట. ఆమేన్. సో ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, నా 2 కుమారుల్ని వాళ్ళు దాసులుగా తీసుకెళ్ళిపోతారట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఆ స్క్వీజ్ వచ్చినప్పుడు కొంతమంది క్రెడిటర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా జాగ్రత్తగా గ్రహించండి. కొంతమంది వాళ్ళతో వెళ్ళిపోతారట దాసులుగా. ఎలా వెళ్ళిపోతారు? కొంతమంది ఏమైపోతారు? దాసులుగా వెళ్ళిపోతారట. నేను చెప్తున్నాను కదా, కొంతమంది వాటిలో కలిసిపోతారని. తీసుకెళ్ళిపోతే దాసుడు అవుతాడు, ఇక్కడే ఉండిపోతే ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, వాడు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఎవరికి దాసులు అయిపోతారు? తీసుకుని వెళ్ళిన వాడికి దాసులు అయిపోతారు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఆవిడ క్లియర్గా చెప్తుంది. దాసులుగా తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారట. కొంతమంది అటువంటి దాస్యములోకి వెళ్ళిపోతారు కూడా. ఇది జరుగుతుంది. ఏమేం చెప్పగలరా మీరు? ఏమవుతుంది? ఇది 100% జరుగుతుంది అనమాట. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నా 2 కుమారుల్ని ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నాకేం చేయాలి? మీరు హెల్ప్ చేయండి. ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి వారికి హెల్ప్ వచ్చిందా లేదా? ఏమేన్ చెప్పగలసిందిగా కోరుతున్నాను. ఏమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఏమేన్. ఒకవేళ రాకపోతే ఏమవుతుంది చెప్పండి ఆవిడ పని? 2 కుమారులు ఎక్కడికి వెళ్ళిపోతారు? దాస్యములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు మరి ప్రవక్త నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అన్నాడా? ఒక సొల్యూషన్ ఇచ్చి పంపించాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఆమేన్.
చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. రేపన్న రోజు చాలామంది దాస్యములోకి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా చూసుకోవలసిందిగా కోరుతున్నాను. దాస్యం అంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలు దాస్యంలోకి వెళ్ళిపోయారు కదా. ప్రతిరోజు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టారు వాళ్ళకి. ఏమండి చెప్పండి. ఒకానొక రోజు ఒక భయంకరమైన దాస్యం రాబోతుంది. ఆ దాస్యము పేరు నరకము. ఆ దాస్యం పేరేంటి? నరకము. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. ఆ దాస్యం ఎలా ఉంటుందో తెలుసా? 7 ఏళ్ళు శ్రమల్లో అట్లీస్ట్ కొద్దో గొప్ప ముద్ర వేయించుకున్న వాడికి ఫుడ్డో గడ్డో ఏదో పెడతాడు. ముద్ర వేయించుకున్న వాడికి 7 ఏళ్ళ శ్రమల్లో ఫుడ్డో గడ్డో ఏదో ఒకటి పెడతాడు, కొద్దో గొప్ప పెడతాడు. అది దాటిన తర్వాత ఏమవుతుందో తెలుసా? నరకం అనేటువంటి దాస్యములోకి వెళ్తారు. ఏమేన్? ఆ నరకం అనే దాస్యములో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరి మలము వాళ్ళకే తినిపిస్తారట. ఏంటది మలం అంటే? వాటర్ ఉండదు అక్కడ. ఎవరు మూత్రము వాడిదే. అమ్మ నేను తిన్న ఈరోజు అని అంటాను, కుదరదు. వాళ్ళుండి తినిపిస్తారు. ఒకసారి సరదాగా చెప్పట్లేదండి, నరకములో భయంకరమైన స్మెల్ ఉంటుందట. ఐఆర్సిటీసీ బాత్రూంలోకి వెళ్ళలేం మనం. వెళ్ళగలమా? ఐఆర్సిటీసీ బాత్రూంలోకి వెళ్ళామనుకోండి, బాబో ఎప్పుడు బయటకు వస్తామా అని అన్నట్టు ఉంటుంది. ఈ బాత్రూమే ఎలా ఉందంటే నరకం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. అక్కడ ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే బలవంతంగా తినిపిస్తారట. పోనీ అది ఆకలేస్తే తినిపించేది ఏం కాదు. అక్కడ ఆకలి లేదు, ఏమి ఉండదు. కడుపు అలాగా మకమకలు ఆడిపోతూనే ఉంటుంది. ఎంత తిందామన్నా కూడా తిండి దొరకదు. నీళ్లు తాగుతామంటే ఒక్క చుక్క నీరు కూడా వేయరు. చూడండి, ధనవంతుడు అబ్రహాము స్టోరీలో ఆ యొక్క ధనవంతుడు అబ్రహాముని ఏమన్నాడు? ఆ లాజర్ను పంపించి చిటికిన కొన వేలుతో ఒక నీటి చుక్క నా నాలుక మీద వేయంటే, ఆ లాజరు ఎల్లు బాబు బెదరపాపం అంటే బాధపడుతున్నాడు, వేసి పంపించే బాబు అని అన్నాడా? ఒక్క నీటి చుక్క ఇచ్చాడా? ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వలేదు. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. చాలా భయంకరమైనటువంటి ప్రాంతం అది. ప్రవక్త అందుకని ఏమంటారు తెలుసా? ఏ ఒక్కరూ అక్కడికి ఈవెన్ నా శత్రువులు కూడా అక్కడికి వెళ్ళకూడదని అని అంటారు. మన శత్రువులు కూడా అక్కడికి వెళ్ళకూడదు అనమాట. అందుకనే ఈయన వాక్యాలు, ఈయన పరిస్థితులు ఎందుకు అనుకుంటున్నారు? ఏమండి, నా మట్టుకు నేను ఏదో అక్కడికి వెళ్ళాను, నా పని నేను చూసుకోవచ్చు కదా. ఎందుకు కట్టాలి రెంట్లు? ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇక్కడ వీళ్ళకి ఏదో చెయ్యాలి, నా సైడ్ నుంచి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకోండి. కానీ మీరు మాత్రం ఎలాగ ఉన్నారో ఆలోచించుకోండి. మీరే లెక్క చెప్పుకోవాలి. నాకేం సంబంధం లేదు దాంట్లో. చర్చ్ రెడీగా ఉందా లేదా? రేపన్న రోజు క్వీజ్ రాబోతుంది. మీరు చర్చ్కు వద్దామనుకున్నా నో చర్చ్. చర్చ్ క్లోజ్ అయిపోతుంది. వాక్యాన్ని వెతుకుతారు, ఎక్కడా దొరకదు. మోడీ 3rd టైం ఉత్తనే అయ్యాడు అనుకుంటున్నారా? పిఎం సరదాగా అయ్యాడా మోడీ? చెప్పండి. సేవకుడు ఏం చేస్తారో తెలుసా? మీరు నదిలో ఈతకి వెళ్తున్నారనుకోండి, సేవకుడు అనేవాడు ఏం చెప్తారంటే, వెళ్ళొద్దు, నదిలో ముసలు ఉందని చెప్పాలి. ఏం చెప్పాలి? ముసలు ఉందని చెప్పాలి, అంతేనా? అంతేగాని ముసలు ఉందని ఒకసారి చెప్పాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఉన్నట్టా లేనట్టా? దాంట్లో ముసలు ఉన్నట్టా లేదా? ముసలు ఉంది, జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్పేసాము అంతే. అంతేగాని ప్రతి వారం బాబు వెళ్ళక ప్రతి వారం నువ్వు స్నానం చేసిన ప్రతిసారి వెళ్ళొద్దని చెప్తే అలా చెప్పడం వల్లే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు గమనించవలసిందిగా కోరుతున్నాను. చూడండి ఈవిడేం చెప్తుందనంటే, నా 2 కుమారుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని. చూడండి ఇంగ్లీష్లో, టు మేక్ దెమ్ బాండ్స్మెన్, దాసులుగా చేయటానికి తీసుకెళ్ళిపోతారు. బైబిల్లో చదివారా పిల్లలు తీసుకెళ్ళిపోతూ ఉంటారని? చదివారా లేదా? పిల్లలు తీసుకెళ్ళిపోవటం కూడా కాదు, ఒకానొక రోజు పిల్లలు ఒకళ్ళు కోసుకుని తింటూ ఉంటారట.
భయంకరమైనవి ఉన్నాయి. స్క్వీజ్ కొరకు ఏదైనా చేసేస్తారు ఆ రోజు. ఈరోజు నీవు నేను వాక్యంలో సరిగ్గా నుంచోలేదనుకో, ఆ రోజు ఇట్టే బయటికి వెళ్ళిపోతారు. చాలా కష్టము వాక్యము. చూడండి ఇంకా ఏమని రాయబడిందో చూడండి అక్కడ. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందనంటే, సో కొంత టైం ఉందన్నమాట, ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంది అక్కడ. సో అక్కడ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆవిడతోటి, సరే అమ్మ ఇప్పుడు నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు. ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడనమాట. నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని అంటే, ఆ యొక్క ప్రవక్త అడిగిన వెంటనే చూడండి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమా. నేను నీ ఇంట్లో ఏముందో అది నాకు తెలియచెప్పు అని అంటున్నాడనమాట. తెలియచెప్తే ఆవిడ ఏమిందో చెప్పిందో తెలుసా. అందుకని నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండే ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదట. ఏముందండి ఇంట్లో? ఏముంది? ఒక నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేటప్పటికి చూడండి, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు తెచ్చుకోమంటున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి స్టోరీ మారుతుంది. ఇప్పుడు అసలు అది మనకి ఎలాగ ఉపయోగపడుతుందో మారుతుంది. ఇప్పుడు వెంటనే ఈయన ఏం చెప్పాడంటే, చూడండి ఇప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందండి? ఇదంతా ఎలా జరుగుతుంది? బహిరంగంగా జరుగుతుందా? ఓపెన్గా జరుగుతుందా? ఓపెన్ మీటింగ్గా ఇదేమన్నాని? సువార్త స్వస్థత మహాసభలో అందరూ మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ఆ పాత్రలన్నీ పట్టిరండహో అని చెప్తున్నారు. అక్కడ ఏమన్నాని? ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ షో, ఇట్స్ ఎ ప్రైవేట్ షో. ఇట్స్ ఏ ప్రైవేట్ షో. ఇప్పుడు నీ ఇద్దరు కుమారులు వెళ్ళి ఏం చేయాలో తెలుసా? బయట ఉన్నటువంటి ఇరుగు పొరుగులో ఉన్నటువంటి ఖాళీ పాత్రలను తీసుకొచ్చి మందిరంలోకి రావాలి. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. ఖాళీ పాత్రలను తీసుకురా అని చెప్తున్నాడు అన్నమాట. మనం తీసుకొస్తున్నామా ఖాళీ పాత్రల్ని? మనమే రావట్లేదు. ఏం తీసుకురావాలి? ఖాళీ పాత్రలు ఉన్నాయట బయట. సంవత్సరం నుంచి వస్తున్నామండి, మనం ఎంతమందిని తెచ్చాం? ఖాళీ పాత్రలు ఉన్నాయట. ఆ ఖాళీ పాత్రలను తీసుకుని లోపలికి రా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అవన్నిటిని తీసుకొచ్చి నువ్వు ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి ఓ దగ్గర పెట్టాను అన్నాడు అనమాట. చూడండి చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఖాళీ పాత్ర ఒకటి ఉన్నదట, ఆఖరి పాత్ర. ఇంకా ఇంట్లో ఏం లేదు, స్థలం లేదు. ఏం లేదు? ఇప్పుడు స్థలం లేదు. ఇప్పుడు ఇంట్లో స్థలం లేదు. ఆఖరి పాత్ర ఒకటి వచ్చిందండి. ఏమేన్? ఆఖరి పాత్ర వచ్చిందనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆఖరి పాత్ర రాగానే ఏం వేయబడింది? తలుపు వేయబడిందట. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. దేవుని రాకడ రోజు కూడా అలాగే ఉంటుంది. ఈ లోపల నువ్వు నేను చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? కొన్ని ఖాళీ పాత్రలు బయట ఉన్నాయి, ఎరువు తెచ్చుకో, పిలువల్ని. లేదంటే ఏమవుతుందో తెలుసా? మన కుమారులు దాసులుగా వెళ్ళిపోతారట. ఆమేన్. దేవుని యొక్క వర్తమానము కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఏం చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. చూడండి కొన్ని పాత్రలు ఉన్నాయట. ఆ కొన్ని పాత్రలు అన్నీ తీసుకొచ్చేసిన తర్వాత ఆఖరి పాత్ర ఒకటి వచ్చేసింది. ఆఖరి పాత్ర ఇక్కడ పెట్టాము. ఏమొచ్చింది? ఆఖరి పాత్ర వచ్చింది. ఆఖరి పాత్ర వచ్చిన తర్వాత ఏమన్నాడు? బయట నుంచి తలిపే అన్నాడా? లోపల నుంచి తలిపే అన్నాడా? తలుపు మూసుకొనుము. లోపల నుండి బైబిల్లో చూడండి క్లియర్గా ఉంది. అక్కడ ఏమని ఉంది? అక్కడ లోపట నుండి తలుపు వేసుకోమని ఉంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ యొక్క నోవాహు టైంలో లోపల నుంచి తలిపేశారా, బయట నుంచి తలిపేశారా? లోపల నుంచి. ఇప్పుడు ఇది కూడా లోపల నుంచి తలిపేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆఖరి ఖాళీ పాత్ర ఎప్పుడైతే మందిరంలోకి వచ్చిందో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంతటా తలుపు వేయబడెను. ఇంకా నువ్వు ఒక్కళ్ళని తీసుకొద్దామనుకున్నా తీసుకుని రాలేవు. నువ్వు ఏమి చేద్దామనుకున్నా తర్వాత
చేయలేవు. చూడండి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎన్ని ఎలా ఉన్నాయో తెలుసా? ఇదిగో ఇక్కడ ఒక ఖాళీ పాత్ర, 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 ఇవన్నీ పాత్రలు ఉన్నాయి. అవునా కాదా? ఏమంటే ఇవన్నీ ఖాళీ పాత్రలా కాదా? ఎన్ని ఖాళీ పాత్రలా కాదా? ఇంతమంది కూర్చున్నాయా కొన్ని పాత్రలు ఇక్కడ? ఇప్పుడు కొన్ని ఖాళీ పాత్రలు తీసుకురండి అంటున్నాడు దేవుడు. ఈ ఖాళీ పాత్ర లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నీ దగ్గర ఏముందమ్మా అని అడుగుతున్నాడు. ఏముంది ఇప్పుడు? కొంచెము నూనె ఉందట, కొంచెము పరిశుద్ధాత్మ ఉంది. ఏమని చెప్పగలరా? కొంచెము పరిశుద్ధాత్మ ఉంది. ఆ కొంచెము పరిశుద్ధాత్మను ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి పాత్రలోకి పోయి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రతి పాత్రలోకి పోయి, ప్రతి పాత్రలోకి పోయి, ప్రతి పాత్రలోకి ఎక్కడి వరకు? అంచుల వట్టుకు నింపే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఇప్పుడు ఎవరు ఆత్మ కుమ్మరింపునిస్తున్నారు? ఒక స్త్రీ. ఇప్పుడు ఆత్మ కుమ్మరింపు ఎవరిచ్చిందండి? ఒక స్త్రీ. బైబిల్లో చూడండి, ఎప్పుడైనా సరే పురుషుడు ఇచ్చాడు తప్ప స్త్రీ ఎప్పుడు ఆత్మ కుమ్మరింపు ఇవ్వలేదు. కానీ ఆ అంచె దినాల్లో ఆఖరి పాత్ర లోపలికి వచ్చినప్పుడు, తలుపు వేయబడినప్పుడు దేవుడు ఒక స్త్రీ అంటే ఒక సంఘాన్ని అభిషేకిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అభిషేకించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ సంఘం నుంచి నూనె పొర్లి బయటికి పారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తీసుకురావటం ఇష్టమైన లోపలికి. ఎప్పుడు చూడండి, స్త్రీ ఎప్పుడు అభిషేకం ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చిందా? బైబిల్లో చూడండి మీరు, అభిషేకం ఎవరు ఇచ్చారు? పురుషుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందో తెలుసా? నూనె పోస్తుంది. అది ఒక సంఘానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు అవ్వాలి? స్క్వీజ్ రావాలి. ఆమేన్. ఇప్పుడు స్క్వీజ్ ఉందా? ఇప్పుడు ఇంకా స్క్వీజ్ లేదు, రాబోతుంది. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. అన్ని పాత్రలు లోపలికి వచ్చిన తర్వాత ఏమైందట? తలుపు వేయబడిందట. ఒకవేళ ఆ ఆఖరి పాత్ర ఎవరో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆఖరి పాత్ర ఎవరై ఉంటారో? ఒక్కసారి తలుపు వేయబడిందనంటే, ఆఖరి పాత్ర లోపలికి వచ్చిందంటే ఇంకొక పాత్ర లోపలికి రావటానికి ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉందండి లేదా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక స్త్రీకి, ఒక సంఘానికి ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు తాలూకా మిస్టరీ రివీల్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చర్చ్ ఉంటుంది. ఇట్స్ ఎ యూనివర్సల్ చర్చ్. అది నా చర్చే కాదు. ఇట్స్ ఎ యూనివర్సల్ చర్చ్. ఏమని చెప్పగలరా? ఇట్స్ అన్ యూనివర్సల్ చర్చ్. నేను ఇందాక చెప్తున్నాను కదా, మిగతా చర్చెస్ అన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు వాక్యం చెప్తారు. చూడండి, డినామినేషనల్ చర్చెస్లో 3 వాక్యాలు ఉంటాయా లేదా? 3 వాక్యాలండి. పాత నిబంధన పాఠ్యభాగము, కొత్త నిబంధన పాఠ్యభాగము, పత్రిక పాఠ్యభాగం అని ఉంటాయా లేదా? మీరు చూసారా? సిఎస్ఐలో చూడండి, లూథరన్లో చూడండి, బ్యాప్టిస్ట్లో చూడండి, చాలా చర్చెస్లో ఇదే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ పాఠ్యభాగాలు చెప్పండి మీరు? ఎవరు ఇచ్చారు అది? అడగండి. అన్నీ ఒకటే ఉంటాయి. ఇట్స్ ఫ్రమ్ ఎ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇచ్చిందనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయము. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నారో, రేపు దాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఒక ఆర్డర్ అయిపోతుంది, గవర్నమెంట్ ఆర్డర్ అయిపోతుంది అనమాట. ప్రతి ఆదివారము నీ మందిరంలో నువ్వు ఇవి తప్ప ఇంకేమీ చెప్పకూడదు అని ఒక ఆర్డర్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ అదే పాటిస్తున్నప్పుడు ఇంక ప్రాబ్లం ఏముంది? ఇంకా అదవుతుందండి. ఆల్రెడీ పాటిస్తున్నప్పుడు ఇంక ప్రాబ్లం లేదు. మనకేమన్నా పాత నిబంధన పాఠ్యభాగం ఉందా? కొత్త నిబంధన ఉందా? పత్రిక పాఠ్యభాగం ఏమన్నా ఉందా? చెప్పండి. లేదంటే ఎప్పుడైనా చెప్పిన మెసేజ్లో రిపీట్లు ఉన్నాయా? చెప్పండి. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు ఆ యొక్క మిస్టరీ ఒక చర్చ్కి ఇస్తాడు,
ఆ చర్చి యొక్క వర్తమానం ఏదైతే ఉందో అది ఆపివేయాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ చూసారా, సండే తీసేసి ఫ్రైడే పెడదామని ఆల్రెడీ ట్రయల్ చేస్తున్నారు. ఏమండి అవుతుందా లేదా? మీరు చూస్తున్నారా న్యూస్లో? సండే తీసేసి ఫ్రైడే పెడతారు. ఏముంది అది స్క్వీజ్ కదా? నాకేముంది, సండే అయినా పర్లేదు, మండే అయినా పర్లేదు, ఏ రోజు నేను వెళ్ళాను కదా చర్చికి, అసలు మన ప్రాబ్లమే లేదు. దేవుని స్తోత్రం. అంచె దినాల్లో క్రైస్తవత్వం అలాగే అయిపోతుంది. ఆ ఆఖరి ఖాళీ పాత్ర ఎప్పుడైతే లోపలికి వచ్చిందో, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆ ఆఖరి ఖాళీ పాత్ర ఎప్పుడైతే, ఖాళీ పాత్ర అంటే దానికి విలువ ఉంటుందండి? చెప్పండి, విలువ ఉంటుందా? విలువలేనటువంటి పాత్రల్ని వాడుకుని దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తాడండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అందుకనే దాన్ని ఏమంటారు తెలుసా? పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ ఇన్ పర్ఫెక్ట్ వీక్నెస్ అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది సంసోన్ని ఎలా చూపిస్తారో తెలుసా? ఇంత కండలు వీరులాగా, ఇంత కండలు తిరిగిపోయిన సంసోను బక్కోడు. ఆమేన్. సంసోను బక్కోడు. సంసోని మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే అతను అంతమందిని చంపాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని టీవీల్లో చూపించినట్టు ఎంతెంత కండలో ఇలాగే ఏమి లేవు. సంసోను సన్నమైనడు, దావీదు పొట్టోడు, రాజు అయిపోయాడు కదా అని బీభత్సంగా ఇలా గీసేస్తూ ఉంటారు. యేసుప్రభు కూడా మీరు చూసుకున్నట్టు, నేను అనుకున్నట్టు ఇలా సన్న బక్క చిక్కిపోయిన దేవుడేం కాదు. ఈజ్ ఎ కార్పెంటర్. ఆమేన్. ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి బలము చేత నింపబడుతుంది అన్నమాట సంఘము. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ప్రవక్త విలియం మ్యారన్ బ్రానమ్ గారు 1954లో ఇండియాలో ముంబైలో మీటింగ్స్ పెట్టారండి. ఎక్కడ పెట్టారు? 1954లో ఇండియాలో మీటింగ్స్ పెట్టారు. ముంబైలో పెట్టినప్పుడు 3 ఏమంటారు లారీల స్ట్రెచ్చర్స్, ఈ యొక్క ఇలా చంకలో పెట్టుకుని నడుస్తూ ఉంటారు కదా, ఇలాంటివన్నీ 3 లారీలు తీసుకెళ్ళి బయట పడేశారట. అంతమంది హీల్ అయ్యారట. నియర్లీ 3000 మెంబర్స్ డైరెక్ట్ హీలింగ్స్ అవి. ఓకే. సో చాలా జాగ్రత్తగా గ్రహించారు. ఆయన వచ్చినప్పుడు ఓన్లీ హీలింగ్స్ చేయడానికి రాలేదండి. ఆయన ఇండియా రిపోర్ట్ ఆఫ్ ట్రిప్ టు ఇండియా అనేటువంటి ఒక దాంట్లో ఆయన ఇండియా భూమి మీద పెట్టినప్పుడు, ప్రభువా ఇక్కడ కూడా నీ భార్య ఉన్నది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఇక్కడ కూడా ఎవరున్నారు? నీ భార్య ఉంది. ఐ వాంట్ టు క్లెయిమ్ యువర్ బ్రైడ్ ఫర్ యూ అని అన్నారట. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ చూసుకోండి. 1954 తర్వాత పరిపూర్ణమైనటువంటి సువార్త భారతదేశంలో ప్రకటింపబడిన తర్వాత క్రిస్టియానిటీ పెరిగింది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. గో టు స్టాటిస్టిక్స్ అండ్ చెక్ ఇట్. విలియం కేరీ గారు ఎప్పుడు వచ్చారండి ఇండియా? ఎప్పుడో వచ్చారు. ఆయన ఎప్పుడో వచ్చారు. తోమా గారు ఎప్పుడు వచ్చారు? అంతకు ముందు ఎప్పుడో వచ్చారు. ఆమేన్. అది మొదటి రాకడ టైంలో జరిగినటువంటి ఇష్యూస్. కానీ ఫైనల్ పోర్ అవుట్కి బ్రైడ్ని ప్రిపేర్ చేయడానికి భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆ యొక్క క్లెయిమ్ జరిగిన తర్వాత 1954 నుంచి భారతదేశంలో క్రిస్టియానిటీ పెరిగింది. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. ఏమే అది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ లాస్ట్ వీక్ 1,00,000 మంది హిందువులు క్రీస్తుని అంగీకరించారట. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద ట్రూ గాస్పెల్. ఆమేన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద గాస్పెల్, ట్రూ గాస్పెల్. ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. 1954 నుంచి ఇప్పుడు ఏ సంవత్సరం అండి? 2000 ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నియర్లీ 70 years. 69 years 10 months అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 69 సంవత్సరాల 10 నెలలు అయింది. అంటే నియర్లీ 70. అవునా కదా? 70
దేనికి రిజంబల్ అండి? రెడెంప్షన్, విడుదలక. అవునా కదా? దానియేలు బబులోను బంధకాల్లో ఉండిపోయినప్పుడు ఇర్మియా గ్రంథం చదవటం మొదలుపెట్టాడు. అవునా కదా? ఏ గ్రంథం చదవటం మొదలుపెట్టాడు? ఇర్మియా గ్రంథం చదవటం మొదలు పెడితే 70 సంవత్సరాల తర్వాత దేవుడు విడుదలనిస్తానన్నాడు. ఇదిగో మేము ఇక్కడ ఈ బబులోన్లోకి వచ్చిన తర్వాత 68 సంవత్సరాలు అయిపోయింది. విడుదల సంవత్సరానికి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ప్రత్యేకపరుచుకోవాలి, నేను వాక్యములో ఉండాలి, నేను వాక్యాన్ని చదవాలి, నేను వాక్యములా మారాలి, ముమ్మారు ప్రార్థన చేయాలని దానియేలు స్టార్ట్ చేశాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఆమేన్. ఏమొచ్చింది? విడుదల దినము, విడుదల సంవత్సరము, సునాద సంవత్సరము దగ్గరలోకి వచ్చింది కాబట్టి, రెడెంప్షన్ డే దగ్గర అయిపోయిందని దానియేలుకు అర్థమయ్యింది కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. ఇండియాకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందన్నాను? 69. ఇప్పుడు 70th ఇయర్లో ఉన్నామా లేదా? అంటే రెడెంప్షన్ దగ్గరలో ఉందా, దూరంగా ఉందా? చూడండి, 2035 నాటికి భారతదేశము, భూమి ఎలా ఉంటుందో మీరు వీడియోలు చూస్తున్నారా? అంటే ఈ లోపల ఏమైపోద్దని? ఏమైపోతుంది? ర్యాప్చర్ అయిపోతుంది ఈ లోపల. చాలా దగ్గరలో ఉన్నది డేస్. ఆయన ఎత్తబాటు చాలా దగ్గరలో ఉంది కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆ 70 సంవత్సరాలు వస్తున్నప్పుడు గొప్ప గొప్ప విషయాలు భూమి మీద జరుగుతూ ఉంటాయట. చూడండి, అందరూ ఊహించింది ఒకటైతే ఇంకొక రకంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయా లేదా చెప్పండి. అందరూ ఏమనుకున్నారు? జగన్ వచ్చేస్తాడు అనుకున్నారు. జనాలకు ఏమైంది? బీజేపీ వచ్చింది. అది కాదు పాస్టర్ గారు, తెలుగుదేశం వచ్చింది కదా అని. బీజేపీ వచ్చింది. ఎప్పుడైనా బీజేపీ ఆంధ్రాలో వచ్చిందండి? చెప్పండి. ఇవన్నీ బిబ్లికల్గా మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ ఏం చేయాలి? మీరు బిబ్లికల్గా ఒక్కసారి ఆలోచన చేయండి, వాక్యానుసారంగా ఆలోచన చేయండి. మీ ఇంట్లో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ఏ రోజు లేవు చెప్పండి మనకి. కానీ ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము, విడుదల పొందుకోవటం. ఆమేన్. ఇప్పుడు విడుదల అనేటువంటిది దగ్గరికి వచ్చింది కదా. దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 45వ వచనం ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథము 51. ఎందుకనంటే దానియేలు ఎవరి గ్రంథం చదివాడండి? ఏ గ్రంథం చదివాడు? సో ఇప్పుడు మనం కూడా విడుదల దగ్గర ఉన్నామంటే ఏ గ్రంథం చదవాలి ఇప్పుడు? చూద్దాం ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఏముందో. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 45వ వచనము. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళిడి. అంటే ఇప్పుడు వరకు ఎక్కడో బంధకంలో ఉండిపోయారు. ఆ బంధకంలోంచి మీరు ఏం చేయాలి? బయటికి రండి అంటున్నాడు అన్నమాట. పేజీ నెంబర్ 677. అందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. పేజీ నెంబర్ 677. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. దేంట్లోంచి బయటికి వెళ్ళాలి? దాని అంటే బబులోన్లోంచి, లోకములోంచి బయటికి రా అని అంటున్నాడు అన్నమాట. ఆమేన్. దేంట్లోంచి బయటికి రావాలండి? లోకంలోంచి బయటికి రా, ఇంకా చాలు. నువ్వు బయటికి రాకపోతే ఏమవుతుంది? యెహోవా కోపాగ్ని అక్కడే ఉంటుంది. అక్కడ ఏముంటుందండి? యెహోవా కోపాగ్ని అక్కడే ఉంటుంది. కాబట్టి అది తప్పించుకోవడానికి నువ్వేం చేయాలి? బయటికి రా అని అంటున్నాడు అన్నమాట దేవుడు. అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. ఇందాక చదివినటువంటి లేఖనము ఇశ్రాయేలీయులకి సరిపోయింది. అవునా కదా? ఇందాక చదివిన లేఖనం ఎవరికి సరిపోయింది?
ఇశ్రాయేలీయులకు సరిపోయింది. సేమ్ అదే లేఖనము అంచె దినాల్లో ఉన్నటువంటి క్రీస్తు భార్యకి కూడా ఇచ్చాడు. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 18. ప్రకటన గ్రంథం ఎవరి కొరకు రాయబడిందండి? క్రీస్తు భార్య కొరకు మాత్రమే రాయబడింది. ఏమని చెప్పగలరా? అందరి కొరకు రాయబడలేదు, అది ఓన్లీ క్రీస్తు భార్య కొరకే. ఇప్పుడు క్రీస్తు భార్యతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఏలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా. అక్కడ ఏమంటున్నాడు? నా జనులారా అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు. ఎందుకంటే భూమి మీద భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఎలాంటి తెగుళ్ళు? కన్ను అలాగే ఉంటే కన్ను త్వరల్లో కళ్ళు కుళ్ళిపోతాయట. దాని తెగుళ్ళలో ఏది నీకు ప్రాప్తించకుండానట్లు, దాన్ని ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి అని అంటున్నాడు. దాన్ని విడిచి ఏం చేయాలి? మీరు రండి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బయటికి ఎందుకు రావాలట? అసలు ఇశ్రాయేలీయులను బయటికి ఎందుకు పిలిచాడు? దేవుడు తన యొక్క మందిరాన్ని మళ్ళీ కట్టి అక్కడ బలులు అర్పించాలని, అందుకేనా కలిశాడు. సో అందుకనే పిలిచాడు. ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు కూడా బలి అర్పించడానికి, అంటే సర్వ శరీర యాగముగా నీకు నువ్వే బలి అర్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? బయటికి రా అంటున్నాడు. నువ్వు అక్కడే ఉండి బలి అర్పిస్తానంటే అవదు. అక్కడే ఉండి బలి అర్పిస్తానంటే అది జరిగే పని కాదు. అక్కడ ఉండిపోతే ఏముంటుంది? దేవుని ఉగ్రత ఉంటుంది. దేవుని ఉగ్రత అంటే ఏముంటుంది? అక్కడ తెగుళ్ళు ఉంటాయి, రక్షణ ఉండదు. సో కనుక దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మనలో కూడా దానియేలు ఉన్నారేమో చూసుకుందాం ఒకసారి. మనము కూడా దానియేలులాగా ఉన్నామో లేదో చూసుకుందాం ఒకసారి. దానియేలు తన కొరకు మాత్రమే కాదు, తన ప్రజల కొరకు కూడా అదే విధంగా ఆలోచించాడట. ఈరోజు మనం ఆలోచిస్తున్నామా? మన ఇంట్లో వాళ్ళ గురించే మనం ఆలోచించట్లేదు. చూడండి, దానియేలు 70 వారములు మనం తెలుసుకున్నాం. ఇదే కాదు, చూడండి, ఆఖరి రోజు దేవుడు వచ్చి నీలో విశ్వాసం కనుక్కున్నాను అని అంటేనే మనం పరలోకంలో ఎత్తబడతాం. ఏమేన్? అది కనుక్కోలేకపోయాను అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఏమండి? చూడండి, ఆఖరి దినాల్లోనట ఒక స్త్రీ ఆ యొక్క పాత్రని నింపుతుందట, ఒక మందిరము నింపుతుందట. కానీ ఈరోజు మందిరంలో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆమెను చెప్తారు, హల్లెలూయా చెప్తారు. కానీ పురుషుల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆమెను కానీ హల్లెలూయా కానీ అసలు ఏనా వినపడవండి. చెప్పండి ఒకసారి, చెప్తారా? ఆమెను చెప్పండి. ఆమెన్ కదా, ఆమెను కానీ హల్లెలూయా కానీ అసలు చెప్పరు పురుషులు. ఎందుకనంటే మేము ఇలాగే అలవాటు అయిపోయిందండి మాకు అని అంటారు. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. ఇది నీవు ఒక దానియేలు అయితేనే నీ కుటుంబము రక్షింపబడుతుంది. నీవు దానియేలు కాలేనంత వరకు నీ కుటుంబము ఎత్తబడదు. ఆమెను చెప్పగలరా ఒకసారి? అన్లెస్ అండ్ అంటిల్ యూ అండ్ మీ బికమ్ ఎ డానియల్, దెర్ ఇస్ నో ర్యాప్చర్ ఇన్ అవర్ హౌస్. అమ్మయ్య, వాళ్ళు ఏదో చూసుకున్నారు, మనకు పని లేదు, ఇంకా మనకు ప్రశాంతం అని అనుకుంటున్నారు స్త్రీలు. ఒక్క నిమిషం చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. పురుషుని సృష్టించడం వెనక దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉందండి. ఏమని చెప్పగలరా? దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఏ స్త్రీ ఉందో ఒక్కసారి చెప్పండి నాకు. ఏమండి, 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుడు. 12 మందిలో స్త్రీలు ఉన్నారండి? ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇశ్రాయేలీయులు మోషే కాలంలో ఆ యొక్క స్త్రీలు మీరు కూడా రండమ్మా అని అంటే మొత్తం పొలం అంటూ అందరూ వచ్చేసేవారు. పిలిచాడా దేవుడు? కానీ వాళ్ళు యేసు ప్రభును వెంబడించారు. ఆమేన్. ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభును వెంబడించారు అంతే. కానీ ఈరోజు మనకున్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? పురుషులకి ఎస్పెషల్లీ, చాలా జాగ్రత్తగా, మనకే ఈ వర్తమానం. పురుషులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎంతసేపు మన జాబ్, మన ఫ్యామిలీ, మన ఆలోచనలు,
మన కమిట్మెంట్స్ ఇవే ఉన్నాయి తప్ప క్రీస్తు మనలో లేడు. ఉన్నాడా చెప్పండి? మన కుటుంబాన్ని పట్టించుకున్నంత ఇదిగా నేను క్రీస్తు సంఘాన్ని నేను డెవలప్ చేయాలని అనుకుంటామా? మనము క్రీస్తు వాక్యాన్ని బయటికి తీసుకెళ్లాలని అనుకుంటామా? చెప్పండి. మనం 12 మంది ఖాళీ పాత్రలను తీసుకొచ్చి ఆ 12 మంది మీదకే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడితే వాళ్ళు భూలోకాన్ని తలక్రిందులుగా చేశారట. ఈరోజు ఖాళీ పాత్రగా వచ్చినటువంటి నీవు నేను ఆ యొక్క అగ్ని చేత నింపబడితే భూమినే కాదు ఆకాశాన్ని కూడా తలకిందులుగా చేయగలం. ఆమేన్. కానీ ఈరోజు ఆ కమిట్మెంట్ లేదు మనకి. ఈరోజు we don't have that commitment. మనం అనుకుంటాము మన బిజినెస్, మన ప్రయారిటీస్, మన ఆలోచనలు, మన తలంపులు, నా కష్టము, నా బాధ, ఇవన్నీ మీకేం తెలుసు పాస్టర్ గారు అని అంటారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అమ్రామ్ అని. ఎవరు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అమ్రామ్. తెలుసా మీకు అమ్రాము? ద పిటియెస్ట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద జెంట్స్ దే డిడ్ంట్ కంప్లీట్ వన్ టైమ్ రీడింగ్ ఆఫ్ బైబిల్. ఒక్కసారి కూడా బైబిల్ని చదవలేదు. మన కుటుంబాలను మనం ఎలా రక్షించుకుంటాం చెప్పండి ఒకసారి. ఎన్నిసార్లు చదివాము మనము? బైబిల్ కంప్లీట్గా చదివామా ఒకసారన్నా? డిడ్ వి డూ దాట్? బట్ స్టిల్ వీఆర్ క్లెయిమింగ్ అవర్ సెల్స్ యాజ్ క్రిస్టియన్స్. ద పిటియెస్ట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్? మనకి ఏమవుతుంది? ఎంతసేపు మన బిజినెస్ అయినా, మన పరిస్థితులైనా. నేను అనుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి మందిరము, ఇక్కడ వర్తమానం బాగా చెప్పాము, మంచి ఇదిలోకి వచ్చారు వీళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ వర్తమానం చెప్దామనుకుంటే వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అమ్మో, నా మందిరం డిస్టర్బ్ అవ్వకూడదని నేనేం చేస్తున్నాను తెలుసా? ఆదివారాలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉండి వర్తమానం ఫోన్లో చెప్దామని చూస్తున్నాను నేను. అది నేను చేస్తున్న తప్పు అని నాకు అర్థమైంది. దేవుడు మాట్లాడాడు నాకు ఆ విషయం. There are men in the church but no guts for God. మందిరంలో ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కొరకు గట్స్ కనబట్టలేదండి నాకు. అరే, నా సేవకుడు బయటికి వెళ్ళాడు, ఆదివారం వేరే వాళ్ళకి కూడా రక్షింపబడాలి, ఇంకొన్ని ఖాళీ పాత్రలు తీసుకురావాలని వెళ్ళాడు కదా, నేను నా సేవకుడికి సపోర్ట్ చేసుకుంటానా, నా బిజినెస్కి సపోర్ట్ చేసుకుంటానా? చెప్పండి. మీకు అనిపించలేదా ఏ రోజుని? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. అమ్రామ్ తెలుసా మీకు బైబిల్లో? అమ్రామ్ అంటే ఎవరు? మోషే యొక్క తండ్రి. ఎవరు తండ్రి? ఎన్ని సంవత్సరాలు బంధకాల్లో ఉన్నారు చెప్పండి వాళ్ళు? 420 సంవత్సరాల పైగా బంధకాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే ఉండిపోయారు. ప్రతిరోజు గొడ్డి చాకరి ఎలా ఉంటుందో తెలుసా? పొద్దున్నే ఇటుకలు చేయాలి, ఇటుకలు చేయడానికి మట్టి ఎవరో, గడ్డి ఎవరో, ఏమి ఎవరో, అన్ని ఇళ్ళే ఏరుకు తెచ్చుకోవాలి. అన్ని ఇళ్ళే ఏరుకు తెచ్చుకుని చేస్తుంటే పని, వీపు మీద నుంచి కొరడాలతోటి టాప్ టాప్ మనం కొడుతుంటే వీపంతా చిరిగిపోతే, ఇంటికి వచ్చిన తర్వాత ఆ లావుడి కొద్దిగా ఆయిల్ ఏదో అప్లై చేస్తే, సరే ఇంకా అప్లై చేసింది చాలు, నా ప్రజలు విమోచింపబడాలి. దేవుడు వాగ్దానం చేశాడు, ఒక రక్షకుడిని పంపిస్తానన్నాడు కదా. ఆ రక్షకుడు నా కుటుంబంలో ఎందుకు పుట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచన కలిగి అన్ని దెబ్బలు తిని ఒళ్ళంతా పులిసిపోయినా సరే రాత్రి వెళ్ళి మోకాళ్ళ నుండి రాత్రంతా ప్రార్థన చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులకు అందుకనే విడుదల వచ్చిందండి. ఈరోజు అలాంటి దానియేలు ఎందుకు లేరు మన మందిరంలో? ఈరోజు అలాంటి అమ్రాములు ఎందుకు లేరు మన మందిరంలో అని అడుగుతున్నాను. ఎంతసేపు సేవకుడే చేస్తాడా? సేవకుడు చేస్తే నీ కుటుంబం ఏమి రక్షింపబడదు. నీవు ప్రార్థన చేసుకుంటేనే, నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తేనే, నీవు నీ కుటుంబం కొరకు మోకాళ్ళూనితేనే ఆ నీ కుమారులు, నీ కుమార్తెలు దాసులు కాకుండా రక్షింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ ఆల్ ఇన్ ద మెన్. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుంటూ తెలుసా? ఒక మగాడికి నిన్ను ఎందుకు పుట్టించాడు అది తెలిసి నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. దేవుడు నీ కుటుంబంలో రాజ్యం ఏలాలని నిన్ను ఒక పురుషుడిగా, నన్ను ఒక పురుషుడిగా పుట్టించాడట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? మన ద్వారా మన కుటుంబంలో ఆయన రాజ్యము ఏలాలి అని అంటే పురుషుడు మెయిన్ అట. చాలామంది అంటారు, మా ఆవిడ ప్రార్థన చేస్తుందండి, మా ఆవిడ భక్తిగా ఉంటుందండి. నువ్వేం చేస్తున్నావు?
దేవుడు స్త్రీని పట్టుకుని నీ కుటుంబంలో అద్భుతాలు చేయడు. ఆమేన్. నిన్ను పట్టుకుని నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. వై? బికాజ్ గాడ్ ఆల్వేస్ చూసెస్ ఎ మ్యాన్ టు రూల్. దేవుడు ఏమన్నాడు? నీవు భూమిని స్వతంత్రించుకోమని స్త్రీకి చెప్పాడా, పురుషుడికి చెప్పాడా? నీ కుటుంబాన్ని స్వతంత్రించుకోమని ఎవరికి చెప్పాడు? పురుషుడికి. స్త్రీలారా, ఒక మాట చెప్పనా, భయంకరమైనటువంటి సత్యం ఇది. యువర్ ర్యాప్చర్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ మ్యాన్. నీ ఎత్తబాటు నీ హస్బెండ్తో లింక్ అయ్యి ఉంది. నేను భక్తిగా ఉంటున్నాను కదా, నన్ను తీసుకెళ్ళిపోయి మా ఆయన్ని వదిలేసినా పర్లేదని అనుకోకు. ఏ కుటుంబం అలా ఎత్తబడలేదు. చరిత్ర చూసుకోండి కావాలితే. నీ భర్తకు లోబడి ఉండటమే, దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. నీ భర్తకి ఎందుకో తెలుసా? నీ ర్యాప్చర్ అతనితోటే ముడిపడి ఉంది. ఒకవేళ అవిశ్వాసిగా ఉన్నాడు అనుకో, నువ్వేం చేయాలో తెలుసా? అమ్రాం పోస్ట్ నువ్వు తీసుకుని ప్రార్థన చేయడమే. దెర్ ఇస్ నో అదర్ పోస్ట్. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోమని నీకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆమేన్. ఏమండి, వినపడుతుందా? నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ భర్త ప్రార్థన చేయట్లేదు అనుకోండి, భర్త ప్రార్థన చేసేలా చెయ్యమని ఆ పని నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా భర్త వస్తే వచ్చాడు, లేదంటే లేదు, నేను మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నావంటే నీకు కళ్ళకి సాతాను మంచి బ్లాక్ కళ్ళజోడు పెట్టించింది అనమాట. అర్థమవుతుందండి? ఏ కళ్ళజోడు పెట్టింది? బ్లాక్ కళ్ళజోడు పెట్టించింది. మరి ఇంకేం కనబడదు. యువర్ ర్యాప్చర్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ మ్యాన్, యువర్ హస్బెండ్. అందుకని కుటుంబంలో లేదు, ఏ స్త్రీ అయితే తన భర్తను డిజానర్ చేస్తుందో చాలా జాగ్రత్తగా వినవలసింది. ఇట్స్ ఎ వస్టీస్ నేచర్. ఏమంటారు దాన్ని? వస్టీ తెలుసా మీకు? బైబిల్లో చాలామంది డినామినేషన్ పాస్టర్లు ఆ వస్తీ అందాన్ని చూపించలేదండి అని తెగ పొగుడుతూ ఉంటారు. వస్తీ నరకానికి పోయింది. ఆమేన్. ఎక్కడ పోయింది? ఎందుకు? వస్తీగా ఆయన విడాకులు ఇచ్చేసాడా లేదా? వెన్ షీ డిజానర్డ్ హర్ హస్బెండ్. తన యొక్క భర్తను ఎప్పుడైతే డిజానర్ చేసిందో, అవమానపరిచిందో, ఏమైంది? విడాకులు ఇచ్చేసాడు. ఇట్స్ ఎ వర్స్టీస్ నేచర్. ఒకవేళ అలాంటి నేచర్ ఉంటే తీసేసుకోండి. భర్తలతోటే ఎత్తబాటు లింక్ అయి ఉందట. ఓ భర్తలారా, ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ కాన్షియస్. మీ కుటుంబం ఒకవేళ భూమి మీద ఉండిపోవాలని మీరు అనుకుంటే మీరు ప్రార్థన చేయక్కర్లేదు. లేదు, నరకాన్ని తప్పించుకుని పరలోకంలో ఉండాలి అని అనుకుంటే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పగలరా? ఇంకో విషయము, ఇద్దరు స్త్రీలారా, మరొక విషయం ఏంటంటే, వివాహం రోజున మీరు చెప్పారు కదా, భర్తగా అంగీకరించుచున్నాను, నీకే లోబడి ఉంటాను అని అన్నారు కదా, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలండి. ఏమండి, ఏం చేయాలి? గుర్తు తెచ్చుకోవాలన్నమాట. మీరు అనుకుంటున్నారో నేను ఈడికే కదా చెప్పాను, కొట్టి తీసి గట్టి మీద పెట్టేశాను అని అనుకుంటారు మీరు. ఏమండి, నో, అది ఎవరు చెప్పారో తెలుసా? మీ ఇద్దరూ కలిసి దేవుడికి చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి చెప్పాము? అది దేవుడికి చెప్పాము. లోబడి ఉంటామని అక్కడ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత లోబడి లేరు అనుకోండి, గాడ్ బ్లెస్ యూ, యు ఆర్ మిస్సింగ్ యువర్ ర్యాప్చర్. మీరు ఉపవాసాలు చేసేయండి, ఏం చేసేయండి, అవ్వదు. అవిశ్వాసి అయినటువంటి భర్త ఉంటే విశ్వాసి అయినటువంటి భార్య మార్చుకోవాలి. ఆమేన్. అవిశ్వాసమైన భార్య ఉంటే విశ్వాసి అయినటువంటి భర్త మార్చుకోవాలి. ఇంకొక ఆప్షన్ లేదు. నేను ఎంత చెప్పినా ఏంటంటే నీ ప్రార్థనకు విలువే లేదు. అప్పుడు పాడుకోవాలి, విలువే లేని నా జీవితం అని. చెప్పండి. హస్బెండ్స్, అమ్రాం ఏం చేసేవాడు తెలుసా? అంత గుడ్డి చాకరీ చేసి వచ్చి మేడ మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు చేతులెత్తి ఉపవాసం ఉండి వర్తమానం చదువుతూ వర్తమానంలో జీవించి వర్తమానంలో ఉన్నవాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేశాడట. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. ఈరోజు నీవు నేను చేయగలుగుతున్నామా?
ఐఎమ్ చేంజింగ్ మై ప్రేయర్ లైఫ్. ఐఎమ్ చేంజింగ్ మై ప్రేయర్ లైఫ్. మొన్నటి వరకు ఒకలా ప్రార్థన చేసేవాడిని. ఇలా ప్రార్థన చేస్తే నా సంఘము, నా దగ్గర ఉన్న వాళ్ళు రక్షింపబడరు. ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్. వాట్ అబౌట్ యూ మెన్? మీ కుటుంబాలని చిన్న చిన్న పిల్లలు, చక్కటి పిల్లలు ఇచ్చాడు కదా, వాళ్ళని నరకంలోకి తోసేద్దాం అనుకుంటున్నారా, లేదంటే పరలోకానికి నడిపిద్దాం అనుకుంటున్నారా? మీ మీదే ఉంటుంది కంప్లీట్గా. మీ భార్యలు ఎంత ప్రార్థన చేసినా అది జస్ట్ వాళ్ళకి ఒక రక్షణ కవచంగా ఉంటుంది అంతే. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి అని అంటే మీ ప్రార్థన లేకుండా వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఇది పట్టుకుని చెప్తాను కావాలితే. సామెతల గ్రంథం చదువుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, పురుషులారా స్త్రీలారా. ఇది పట్టుకుని చెప్తున్నాను. ఇది పట్టుకుని చెప్తే మరి ఇంక తేడా ఏముండదు కదా. ప్రతిసారి కుటుంబాన్నే పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలిచాడా లేదా? పిలిచాడా లేదా? ఎక్కడ వరకు అబ్రహాముని శారా మాట విన్నమన్నాడో తెలుసా? కొంతవరకే. కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ ఆవిడ మాటలు వింటూ ఉంటారు కాబట్టి అయ్యే చెప్తూ ఉంటారు. మరి దేవుడు ఆది కాండంలో నీవు నీ భార్య అయినా అవ్వ మాట విన్నావు గనుక అని అంటాడు. విన్నాడా లేదా? వినాలి. దేంట్లో వినాలో దాంట్లో వినాలి. దేంట్లో వినకూడదో దాంట్లో వినకూడదు. అసలు వినాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం వాక్యంలో వీక్ అయిపోతే వినాలి. వాక్యంలో మనమే కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, అటువంటి ప్రాబ్లమే రాదు. నీ ఇంట్లో ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, నీవు మోకాళ్ళేసి ప్రార్థన చేసేంత వరకు దేవుడు కలుగు చేసుకోడు. చూడండి, ఒక మాట చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల ఇల్లంతటికి పెద్దోడు ఎవడండి చెప్పండి? మోషే కాదా? అందుకని నీవు నేను చెప్తే వినరు, మోషే చెప్తే వింటారు. అందుకని దేవుడు మళ్ళీ పంపించాలి మోషే. మనం ఎత్తబడిపోయిన తర్వాత మళ్ళీ మోషేని ఎందుకు పంపించాలి దేవుడు? ఇశ్రాయేలీయులు అతని మాటే వింటారు కాబట్టి. ఏమని చెప్పగలరా? మరి ఇల్లంతట్లో ఎవరు పెద్దోళ్ళండి? మోషే. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒకానొక రోజు ఏమైందనంటే ఇశ్రాయేలీయులందరికీ అనారోగ్యం ఎక్కువైపోయింది. అనారోగ్యం ఎక్కువైపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఒక ఇత్తడి సర్పం చెయ్యి మోషే, వీళ్ళందరికీ పాములు కాటేస్తున్నాయి కదా, ఆ పాములు కాటేయకుండా ఉండటానికి నువ్వేం చేస్తావు అంటే ఒక ఇత్తడి సర్పం చెయ్యి అని అంటాడు. అవునా కదా? ఇత్తడి సర్పం వైపు చూస్తే ఏమవుతుంది? ఒకవేళ పాము కుట్టినా సరే దాని నుంచి ఇది. జనాలు ఏం చేశారంటే కొన్ని రోజులకి ఇత్తడి సర్పమే మమ్మల్ని రక్షించిందని అనుకుంటే, మోషే సరైన వాళ్ళు రా బాబు, మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ సరైన వాళ్ళు, ఆ మొత్తం ఇతర సర్పానికి పొగిడే మొక్కేస్తున్నారని చెప్పేటప్పటికి దేవుడు అంటాడు, వెంటనే దాన్ని బూడిదలో కలిపి అనేటప్పటికి వెంటనే దాన్ని బూడిదలో కలిపేశారు. మళ్ళీ దాని నుంచి విడిపించడానికి ఏం చేయాలో తెలుసా? మోషే ఒక్కడ ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీయులు అందరూ విడిపింపబడ్డారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇంటి పెద్ద ఒక ప్రార్థన చాలా విలువైనది. ఎందుకో తెలుసా? నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు, నీవు వర్తమానం విన్నప్పుడు, నీవు వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? సైతాను యొక్క గోడలు నీ కుటుంబంలో, నీ ఇంట్లో కూలిపోతాయి. దేవుని యొక్క రాజ్యం అక్కడ స్టార్ట్ అవుతుంది. దేవుని యొక్క రాజ్యం అక్కడ ఉందంటే దేవుని చిత్తం అక్కడ ఉంటుంది. దేవుని చిత్తం అక్కడ ఉందంటే అద్భుతములు, ఆశ్చర్యకార్యములు నీ ఇంట్లో, నా ఇంట్లో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అండర్స్టూడ్? మోకాళ్ళు నొప్పులు ఎట్టేస్తున్నాయంటే 4 రోజులు వేసి చూడండి, పోతాయి మోకాళ్ళ నొప్పులు. అనారోగ్య సమస్యలు, అప్పు బాధలు, ఆర్థిక సమస్యలు, ప్రతీదీ పోతుంది నీవు నేను మోకాళ్ళు వేయగలిగితే. ఆమేన్. దేవుడు ఉత్తినే ఏర్పాటు చేసుకోలేదు. దేవుడికి ఒక పర్పస్ ఉంది. నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు దేవుని చిత్తం చేయడానికి నీకు ఇష్టమేనా? బయట ఎన్నో ఖాళీ పాత్రలు ఉన్నాయి. ఏమండి? ఎన్నో ఖాళీ పాత్రలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఈ వర్తమానం కఠినమైనది, ఈ బోధ కఠినమైనది, ఇక్కడ తీసుకొస్తే నన్నేమనుకుంటారో అనుకుంటున్నారా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఏర్పాటు చేయటం కాదు,
తన స్వరూపంలో మనల్ని మలుచుకున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? ఏంటి స్త్రీకి చెప్పాడు ఆ విషయము? పురుషుని తన స్వరూపంలోనే తయారు చేసుకున్నాడట. పురుషుడు ఎవరి స్వరూపము? ఇప్పుడు దేవుని స్వరూపము. మరి దేవుని స్వరూపంలో చేసుకున్నటువంటి మనల్ని దేవుడు ప్రతీదీ లెక్క అడుగుతాడు. మన దేవునిలాగా ఉన్నామా, ప్రార్థన చేస్తున్నామా, ఏం చేస్తున్నామో ప్రతీదీ దేవుడు లెక్క అడుగుతాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తాడో తెలుసా? అతడు ఒక అబ్రహాము వలె. చూడండి, అబ్రహాము జీవితంలో మీరు ఆలోచన చేస్తే అబ్రహాము జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి, అవునా కదా? ఉన్నాయా లేవా? ఇదేంటండి ఇలా అయిపోయింది అని అనుకున్నాడా అబ్రహాం ఎప్పుడైనా? ఎప్పుడు అనుకోలేదు. ఎందుకో తెలుసా? ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. చేస్తాడు ఖచ్చితంగా అనేటువంటి గొప్ప విశ్వాసం ఉంది. అందుకని అతన్ని ఏమంటారు? విశ్వాసులకు తండ్రి. ఒక ఏలియా దేవుని కొరకు రోషంగా నుంచుండిపోయాడు. అందుకని ఇశ్రాయేలీయులను అందరినీ విడిపించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడట. అలా ఉన్నటువంటి వారిని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అలా ఉండటానికే మనల్ని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే నీవు నేను అలా ఉంటామో ఇంకా క్వశ్చన్స్ లేవు. ఇంటికి వెళ్ళి 81వ కీర్తన చదువుకోండి. ఈరోజు మీరు లేట్ అయ్యారు. 81వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయ్యో నా ప్రజలారా, మీరు నా మాట విని ఎడలా ఎంత మేలు, విస్తారమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను, నేను నింపుతాను అంటున్నాడు. ప్రతి విషయం నేను చూసుకుంటాను. దేవుని వైపు మనం ఉంటే దేవుడు మన వైపు ఉంటాడండి కదండి. చూడండి, ఒక్క మాట చెప్తాను. చాలామంది పురుషులకు ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఏంటో చెప్పనా? ఒక్కసారి పాస్టర్ తిట్టాడు అనుకోండి, వెంటనే ఫీల్ అయిపోతారు. ఏమవుతారు? వెంటనే ఫీల్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే స్త్రీలతోటి నెక్స్ట్ టైం నుంచి ఈ చర్చికి వెళ్ళలేదు మనం అని అంటారు. అంటారా చెప్పండి? పురుషులకు చాలా ఇదిగా ఉంటుంది. యేసు ప్రభు పేతురు గారిని అందరి ముందు ఏమన్నాడు చెప్పండి? సాతానా అని తిట్టాడండి. ఏమని తిట్టాడు? ఏమండి తిట్టలేదా? అందరి ముందు నన్నే పెట్టుకుని నా గురించే ఈరోజు వాక్యం అంతా నువ్వే చెప్పినట్టున్నావు, నాకే ఈరోజు వాక్యం అంతా నా గురించే అని అనుకుని వెళ్ళిపోయాడా? పేతురు గారు వెళ్ళిపోయాడా చెప్పండి? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. ఫీల్ అవ్వలేదు, కానీ ఫాలో అయిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఫాలో అయిపోయినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? మొత్తం మినిస్ట్రీ తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదామా? ఆమేన్. మినిస్ట్రీ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? పేతురు గారు. వర్తమానం ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు ఆయనకి? పరలోక రాజ్య అంటే ఆత్మ కొమ్మరింపు తాలూకా తాళం చేతులు ఎవరికి ఇచ్చాడండి? పేతురు గారికి ఇచ్చాడు. ఇప్పుడు అందుకనే ఏమంటున్నానో తెలుసా? నీ కుటుంబంలో ఆత్మ కొమ్మరింపు జరగాలంటే తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటాయి? ఏంటి ఆ టైంలో మరియమ్మ కూడా ఉంది కదా, మరియమ్మకి ఇవ్వచ్చు కదా. మరియమ్మకి ఇవ్వచ్చా లేదా? వాళ్ళ అమ్మాయి కదండి డైరెక్ట్. ఆవిడ మంచి ఆవిడ. ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఆత్మ కొమ్మరింపు తాళం చేతులు మగవాళ్ళకి ఇచ్చారా లేడీస్కి ఇచ్చారా? అందుకనే మనకి ఇచ్చాడన్నమాట. దాన్ని మూసేస్తామో తెరుస్తామో ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. స్త్రీలారా, అలాగని చెప్పేసి అమ్మ ఇంకా వాళ్ళే పడతారు మనకి ఎందుకని వచ్చి వాక్యంలో వీక్ అయిపోయారు అనుకోండి, సైతాన్ గడు అటాక్ చేస్తాడు. అర్థమవుతుందండి? తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పురుషులారా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ పరిచయం చేయడానికి అసలు ఎందుకు వెళ్ళానో తెలుసా? అక్కడికి ఈ రెంట్స్, ఈ బర్డెన్స్, మనం కష్టపడాలి, మన కుటుంబాన్ని పోషించాలి, అట్ ద సేమ్ టైం మందిరాన్ని కూడా మనం నడిపించాలి. వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? ఐ వాంట్ టు డూ సంథింగ్ టు గాడ్. నాకు వర్తమానం ఇచ్చాడు దేవుడు. ఈ వర్తమానంలో అనేకమైనటువంటి గూఢమైనటువంటి సంగతులు బోధించాడు. నా బ్రతుకును మార్చాడు దేవుడు. పాపభరితమైనటువంటి ఆ యొక్క జీవితంలోంచి బయటికి తీసుకొచ్చి,
గొప్ప విశ్వాసమును ఇచ్చాడు దేవుడు. పాపుల్లోంచి బయటికి తీసుకొచ్చాను అనేటువంటి గొప్ప నమ్మకమును ఇచ్చాడు నాకు దేవుడు. మరి ఇలాంటివి ఇచ్చినందుకు నేను ఏదో చెయ్యాలి దేవుడికి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. నేను కష్టపడాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏదైనా సరే నేను ఒక సేవకుడికి ఏదో చేయాలి, నా మందిరానికి ఏదో చేయాలి. నేను ఇంత వర్తమానం నాకు వస్తున్నాడు కదా దేవుడు, నేనేం చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన మీలో వస్తే ఈ పాటికి ఎన్నో ఖాళీ పాత్రలు మీరు తీసుకొచ్చేద్దరు. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మీ టాకింగ్, నేను ఒక్కడనే వాక్యం చెప్పడం అనేటువంటిది కాదు. మరి మీలో ఎప్పుడు సిద్ధపడతారు? చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అరే ఇంత కష్టపడి మనం రెంట్ కడుతున్నా కూడా సమయానికి కూడా రాలేకపోతున్నారు వీళ్ళు ఏంటని. ఇట్స్ ఆల్ అబౌట్ మెన్, నాట్ అబౌట్ విమెన్. గాడ్ వాంట్స్ టు రూల్ త్రూ యూ ఇన్ యువర్ హౌస్. నీ కుటుంబంలో దేవుడు, నీ గృహంలో దేవుడు రాజ్యం చేయాలనుకుంటున్నాడు నీ ద్వారా. నీకు ఇష్టమైతే చెయ్యెత్తి చూపించు, ప్రభా ఈరోజు నుంచి ఒక డెసిషన్ నేను తీసుకుంటున్నాను ప్రభా అని. ఎవరున్నారని చూడొద్దు, నీ భార్య ఉందని చూడొద్దు. ఎందుకో తెలుసా? పురుషుడు తలొగ్గేది దేవుని ఎదుట మాత్రమే. ఏ స్త్రీ దగ్గర కానీ, ఏ ఆఫీసర్ దగ్గర కానీ ఎక్కడా తలంచకూడదు. నీవు శిరస్సు అయి ఉన్నావు, అది నీ కుటుంబానికైనా నీ సంఘానికైనా నువ్వు శిరస్సుగానే ఉండాలి. దేవుడు అందుకనే నేను నియమించాడు. ఒకసారి నీవు నిజంగా అనుకుంటే ప్రభా నీ కొరకు ఏదో చేస్తాను అనేటువంటి ఆలోచన నీలో ఉంటే ఇప్పుడు చెయ్యెత్తు దేవునికి చూపించు. హియర్ ఐ యామ్ లార్డ్, నా చెయ్యి చూడు ప్రభా అని అడగండి. మొహమాట పడద్దు, దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? హృదయాలు పరిశీలన చేసేటువంటి దేవుడు ఆయన, నిన్ను పరీక్ష చేసేటువంటి దేవుడు, హృదయ రహస్యంలో ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఓ పురుషులారా, ఈరోజు దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాము? దేవుడు నిజంగా మన కుటుంబాల్లో రాజ్యము చేస్తున్నాడా? ఆయన రాజ్యము మన కుటుంబాల్లో ఏలబడుతుందా? క్రీస్తు మన కుటుంబానికి అధికారిగా ఉన్నాడా? ఓ అమరాము, ఎంత కష్టము, భయంకరమైనటువంటి కష్ట జీవితం అది. బంధకాల్లో ఉన్నాడు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, రోజు తన్నులు. అయినప్పటికీ అవన్నీ మర్చిపోయి నా విశ్వాసుల కొరకు, నా తోటి వారి కొరకు నేను ఏదో చెయ్యాలి, ఏమి చేయలేకపోయినా ప్రార్థన చేయాలని తన గొప్ప నిశ్చయత ఇశ్రాయేలీలందరినీ విడిపించింది. ఈరోజు నీకు అటువంటి కమిట్మెంట్ ఉందా? ఒక్కసారి అడుగు, ప్రభా నేను ఒక కమిట్మెంట్ తీసుకుంటాను ప్రభా. నిజమే, పాస్టర్ గారు చెప్పినట్టు ఎన్నో ఖాళీ పాత్రలు ఉన్నాయి కదా ప్రభా బయట. నాయనా, ఎంతోమంది నాకు కనపడుతున్నారు. వీళ్ళకి వాక్యం తెలీదు, వీళ్ళకి వాక్యం లేదు, వీళ్ళ దగ్గర వాక్యం లేదు అని ఎంతోమంది నేను చూడగలుగుతున్నాను. అలాంటి వారిని నాకు చూపించు ప్రభా. అయ్యా, వాళ్ళని మందిరానికి ఎలా తీసుకురావాలో నాకు ఆలోచన చెప్పు ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మార్గం తెరవడా? అరణ్యంలో త్రోవను కలుగు చేయగలిగినటువంటి దేవుడు మనకు ఆ మార్గము చూపించలేడా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, వి కమ్ టు యువర్ ప్రెజెన్స్ మాస్టర్. తండ్రి, మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా చేయెత్తినటువంటి ప్రతి బ్రదర్ని మీరు చూస్తున్నారు ప్రభా. అయ్యా, వారి కష్టములోనైనా ప్రభా నీ కొరకు ఏదో చేయాలని ఆశ కలిగి ఉన్నారు తండ్రి. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, మందిరంలోకి నాయన సకాలంలో రావటం ఎంత ఇంపార్టెంటో నాయన మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి, మా ప్రయారిటీస్ కాదు, నీవే మా ప్రయారిటీ, యు ఆర్ మై ప్రయారిటీ అనేటువంటి ఆ నోషన్ అయినా వారు ముందుండుటకు కృప దయచేయమని ప్రార్థన చేసి, నీ కొరకు ఏదో చేయాలనేటువంటి తపన, నీ కొరకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన వారిలో మరింతగా పెంపొందించమని ప్రార్థన చేస్తున్నట్టు. అలాగే నాయన స్త్రీలు కూడా నాయన తమ భర్తలకు లోబడి ఉండేటువంటి తత్వము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన ప్రార్థన ఆత్మచేతనైన వారిని నింపమని ప్రార్థన చేస్తున్నట్టు. మీ దయా సంకల్పం ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి ఆటంకాలు రాకుండా చూడండి. ఈ వాక్యమునైనా మంచి నేలలు పడినటువంటి విత్తనం వల్లే మీరు మార్చమని సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమంది బ్లెస్ అయ్యారండి? ఐఎమ్ బ్లెస్డ్ బై ది వర్డ్ అని చెప్పవలసిందిగా కోరుతాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, సంఘంలోనైనా ప్రభా పురుషుని యొక్క
విలువెంతో నాయన, వారు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటో, కుటుంబంలో ఏ విధంగా చేయాలో తండ్రి మీరు మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట మా హృదయంలో భద్రముగా దాచుకుని ఆ ప్రకారం జీవించుటకు మీరు మాకు కృప దయచేయండి తండ్రి. అయ్యా రక్షణ అనేది తండ్రి మా ఒక్కరి రక్షణే కాదు తండ్రి, మా కుటుంబాల రక్షణ బాధ్యత అంతా మీరు మా మీద ఉంచినందుకు తండ్రి. అయా నాయన ప్రభా, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఒక అమ్రాము వలె, ఒక మోషే వలె, ఒక ఎలీషా వలె, ఒక అబ్రహాము వలె మేము ప్రార్థించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ దయా సంకల్పం నాయన అయా పురుషులమైనటువంటి మా ద్వారా మా కుటుంబాల్లో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంత్యకాలంలో రాబోయేటువంటి ఆ యొక్క స్క్వీజ్ నుంచి నాయన నన్ను, మా కుటుంబాలని ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, కాలమునకు తగినటువంటి నాయన ప్రభా యొక్క వర్తమానంతో మీరు మమ్మల్ని పోషించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నది. అలాగే నాయన, ఒక పాస్టర్ గారి కొరకు నాయన మేము ఎదురు చూస్తున్నాం నాయన, సహాయం చేయండి తండ్రి. అయ్యా అనుదినం నాయన ప్రభా, ఇక్కడ నాయన ప్రభా పరిచర్య జరగడానికి మీ యొక్క కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించండి, ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చండి తండ్రి. అప్పు బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమైనటువంటి ఒక గొప్ప నిజ విశ్వాసములకు వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ దయలో నడిపించండి, మీ కృపలో భద్రపరచండి, ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడండి తండ్రి. సహాయం చేయండి. అయ్యా ఇదిగోనైనా వారి కానుకలు, దశంభాగులు నాయన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థన చేసిన తండ్రి. సంఘంలో చంటిపెట్టి మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇదిగోనైనా నీ రాకడ కొరకు నాయన ఎదురు చూస్తున్నటువంటి సంఘం నాయన ఎట్టి పరిస్థితుల్లో నాయన మమ్మల్ని విడిచిపెట్టొద్దని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దయలో సంరక్షించండి, నీ కృపలో భద్రపరచండి తండ్రి. అయా చుట్టుపక్కల వారందరినీ దీవించండి తండ్రి. అయా ఎన్నో ఖాళీ పాత్రలు ఉన్నాయి ప్రభావ, వాటన్నిటినీ తీర్చి రమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆఖరి పాత్ర నాయన ప్రభా ఎవరున్నాయన మాకైతే తెలియదు కానీ మీకు తెలుసు కనుక తండ్రి, వారిని మందిరంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఒక మందిరాన్ని నాయన మీరు అభిషేకించబోతున్నారు తండ్రి, ఒక మందిరాన్ని ప్రభా మీరు సిద్ధపరచబోతున్నారు కనుక తండ్రి, ఆ మందిరంలో నాయన ప్రభా మేము ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇట్ విల్ బి ఏ యూనివర్సల్ థింగ్ అన్నారు కనుక తండ్రి నాయన సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి వర్తమానంలో నడుచుటకు, అవి వినుటకు మీరు మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెరూషలేమునకు క్షేమం కలుగును గాక, మా సహోదరులకు నాయన వారికి సమాధానం కలుగును గాక, వారికి వర్తమానం నాయన గ్రహింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి, కనికరించండి తండ్రి. ఇది నాశనంతో నింపండి. ఇక నాయన మా ప్రయాణాలు రాకపోకల్లో తోడేండి నడిపించండి తండ్రి. ఆర్థికపరమైనటువంటి ప్రతి ఒక్క అడ్డం గురించి నాయన విడుదల దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇది నాశనంతో నింపండి. వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయండి తండ్రి. మంచి పరిపాలన ఇక్కడ దయచేయమని ప్రార్థన చేసి చుట్టుపక్కల వారందరినీ దీవించమని, ఏ లోటు లేకుండా చేయమని తండ్రి. ఇది నాశనంతో నింపమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమిని నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించాం. మమ్మల్ని శోధనను తెగ దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నౌ గో ఇంటు ద వరల్డ్ విత్ కాన్ఫిడెన్స్, ట్రస్టింగ్ క్రైస్ట్ ఈజ్ వాకింగ్ విత్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పక్క వాళ్ళు తిరిగి గాడ్ బ్లెస్ యూ, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.